హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను వినాని. బోయపాటి గారు, బాలకృష్ణ గారు ఈ కాంబినేషన్ అనేది ప్రజెంట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి కాంబినేషన్, ఇలాంటి క్రేజీ కాంబినేషన్ అనేది ఇంకోటి అయితే లేదని చెప్పొచ్చు. ఎందుకంటే అన్న ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, బాలకృష్ణ గారి సినిమాలు చేస్తున్నంత కాలం బోయపాటి శ్రీని గారికి అయితే ఇంకా డోకా లేదబ్బా. ఎన్ని ఫ్లాపులు తీసినా, ఏం తీసినా, ఎలాంటి కళాఖండాలు తీసినా బాలకృష్ణ గారి డేట్స్ ఇస్తే చాలు బోయపాటి శ్రీని బతికేస్తాడు. ఎందుకంటే అన్న మీరు బాలకృష్ణ గారు బోయపాటి కాంబినేషన్ ఒక్కసారి ఊహించుకుంటే మనకి సింహ, ఇక లిజన్, ఇక అఖండ 2 దేనికి దానికి అన్నీ కూడా సపరేట్ క్యారెక్టరైజేషన్స్ అన్నీ కూడా ఇండస్ట్రీ ఇట్లు బ్లాక్ బస్టర్లే. అంటే రూపాయి పెట్టిన దగ్గర 10 రూపాయలు వచ్చిన సినిమాలే ప్రతిదీ కూడా. సో ఇప్పుడు ఇలాంటి కాంబినేషన్ నుంచి అఖండ 2 అనే సినిమా రాబోతుంది ఈ డిసెంబర్ 5న. కాకపోతే ఈ సినిమాకి అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారంట. ఎలా అంటే ఏదైతే తెలుగు రాష్ట్రాలకి ఈ కాంబినేషన్ యొక్క సత్తా కానీ, ఈ కాంబినేషన్లో ఉన్న క్రేజ్ కానీ ప్రతి ఒక్కరికి చెప్పక్కర్లేదు, ఇంకా ప్రత్యేకంగా దీని గురించి మాట్లాడుకోక్కర్లేదు. కానీ ఇప్పుడు ఈ సౌండ్ అనేది, ఈ అఖండ అనే సౌండ్ అనేది ఇండియా మొత్తం వినిపించేలాగా అటు పబ్లిసిటీలో కానీ, సినిమా క్వాలిటీలో కానీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బోయపాటి శ్రీని అయితే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు అనేది వాస్తవం. అదేవిధంగా ఇప్పటికే ముంబైలో ఒక ఈవెంట్ చేసి ఈ సినిమాకి సంబంధించి ఒక సాంగ్ని రిలీజ్ చేశారు. ఆ టైంలో ఒక టీజర్ని అయితే రిలీజ్ చేశారు భయ్య. ఆ టీజర్లో బాలకృష్ణ గారు ఛత్రపతి శివాజీ గారి గురించి చెప్పిన డైలాగులు అయితే ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో పగిలిపోయాయి. సో ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమాకి ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరు ఊహించని విధంగా ఈ సినిమాని అయితే 3D ఫార్మేట్లో తెరకెక్కిస్తున్నారంట. చూడండి, అసలు బోయపాటి గారు, బాలకృష్ణ గారు సినిమా అంటేనే ఒకప్పుడు అఖండ అనే సినిమాకి థియేటర్ల ముందు బోర్డులు పెట్టారు, బాబు ఈ సౌండ్ అనేది కొన్ని డెసిబెల్స్ వరకు చాలా పెద్దది, సో దయచేసి హార్ట్ అటాక్లు కానీ లేదంటే ఒక వినికిడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ సినిమాకు రావద్దు అని ఒక బోర్డులు పెట్టారు, హెచ్చరిక బోర్డులు పెట్టారు అప్పుడు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు 3Dలో ఈ సినిమా చూస్తే బాలకృష్ణ గారు ఇంకా చెప్తున్నాను కదా, ఇంకా 3Dలో కొడితే ఇంకా హార్ట్ వీక్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే థియేటర్లో పోవాల్సిందే. ఒకసారి ఊహించుకోండి, బాలకృష్ణ గారిని ఆ శివతాండం గెటప్లో కానీ, మనకి అఖండ 2లో ఒక మనకి ఒక ఎద్దుల బండి చక్రం పైకెత్తి ఒక సీన్ ఉంటుంది, సాక్షాత్తు శివునే మనకు దర్శనం ఇచ్చారు అంత రేంజ్లో ఉంటుంది. అలాంటి విజువల్స్ని మనం ఇప్పుడు కానీ 3Dలో చూస్తే ఆ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో ఎప్పుడు ఊహించలేకపోతున్నారు భయ్య నిజంగా. ఎందుకంటే ఇప్పుడు తమన్ అనే వ్యక్తి, బాలకృష్ణ గారు, బోయపాటి గారు ఈ కాంబినేషన్ ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్. అసలు తమనికి మరి ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తుందో తెలియదు, కానీ ఎన్ని సినిమాలకి ఎలా కొట్టినా సరే బాలకృష్ణ గారి సినిమా అంటే మాత్రం ఇంకా విజృంభణ, మామూలు విజృంభణ కాదనమాట. ఇక డాకు మహారాజ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పటికీ కూడా ఇండియా వైడ్గా అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉపయోగిస్తున్నారు హీరోలకి ఎలివేషన్స్ ఇవ్వడానికి. కానీ తమిళోళ్ళు, హిందీ వాళ్ళు ఒక హీరోకి ఎలివేషన్ పడాలంటే డాకు మహారాజ్ బేజమా వాడుతున్నారంటే బాలకృష్ణ గారి, తమన్ గారి యొక్క మ్యూజిక్ ఒక ఉన్న క్రేజ్ ఏంటో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న పెద్ద హీరోల్లో ఇప్పుడు బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ, నాగార్జున గారు కానీ, వెంకటేష్ కానీ వీళ్ళలో ఎక్కువ యూత్లో ఎవరికైతే క్రేజ్ ఉందంటే తక్కువ ఇప్పుడు మనం ఈజీగా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు కొంతమంది మాట అన్నందుకు బాధపడవచ్చు, కానీ మనం కొన్ని నిజాలు ఒప్పుకోవాలి. ఇప్పుడు యూత్లో మాత్రం బాలకృష్ణ గారికి మామూలు క్రేజ్ లేదు, చాలా అంటే చాలా ఎక్కువ క్రేజ్ ఉంది. ఎలా అంటే బాలకృష్ణ గారి సినిమా జై బాలయ్య వెళ్ళిపోదాం అంతే, ఇంకా డైరెక్టర్ ఇంకెవరికి సంబంధం లేదు. బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అవుతుందంటే జై బాలయ్య అంటున్నారు. చూడండి యూత్లో ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇది మాత్రం అన్స్టాపబుల్ షోతోనే భయ్య. అసలు బాలకృష్ణ అనే వ్యక్తి కోపంగా ఉంటారు, అభిమానులు కొడుతూ ఉంటారు, ఆయన రకరకాల రూమర్స్ నిజంగా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆయన మనస్సు ఏంటి, ఆయన ఎలాంటి వాళ్ళు అనేది మాత్రం ఈ అల్లు అరవింద్ గారు, గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారు, ఆహా టెలివిజన్స్, ఇంకా ఆహా ఏదైతే ఉందో ఓటీటీ, దాని దయ వల్ల బాలకృష్ణ గారి మనస్తత్వం ఏంటనేది చాలామందికి అంటే బయటికి తెలిసింది. అని చాలా కోపంగా ఉంటారు, ఎవరి దగ్గర రానివారు ఆ టైప్ అనుకున్నారు. కానీ ఆయన ఆ ఆహా షోలో, టాక్ షోలో, అన్స్టాపబుల్ షోలో ఎదుటి హీరోలతో మాట్లాడే విధానం కానీ, ఆయన చేసిన కామెడీ కానీ ఒక పసిపిల్లల లాంటి బాలయ్య అని ప్రపంచానికి తెలిసింది. సో ఇప్పుడు ఇలాంటి బాలకృష్ణ గారు ఈ డిసెంబర్ 5న అసలు ఎప్పుడో రిలీజ్ అవ్వాలి అఖండ 2 అనే సినిమా. కానీ మెయిన్ ఇదే పాన్ ఇండియా లెవెల్లో సినిమాని తీసుకెళ్దాం, అసలు క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు అని ఆ 14 రీల్స్ వాళ్ళు, అదేవిధంగా మన బోయపాటి గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, అసలు బాలకృష్ణ గారు చాలాసార్లు చెప్పారు ఈ సినిమాని మేము వాయిదా ఎందుకు వేస్తున్నాం అనేది డిసెంబర్ 5న ప్రతి ఒక్కరికి అర్థమవుద్దని. అసలు అయితే నేనైతే 3D అనేది ఊహించలే.
ఎందుకంటే 3D ఫార్మాట్‌లో రిలీజ్ చేయడానికి ఏముంటది, ఒక కమర్షియల్ సినిమా అనుకున్నాం. కానీ ఈ సినిమాలో కొన్ని విజువల్స్ ఏవైతే క్లైమాక్స్ గాని, ఇంటర్వెల్ బ్లాక్ గాని, ఒక శివతాండవం లాంటి కొన్ని సీక్వెన్సెస్ అయితే ఖచ్చితంగా అవి 3Dలో చూస్తేనే మామూలుగా ఉండదని అన్నారు. సో, మనం ఈ డిసెంబర్ 5 వరకు వెయిట్ చేసే లోపు ఈ మధ్యనే ఇంకొక ఏదైతే 'అఖండ'లో 'జై బాలయ్య', నెక్స్ట్ 'డాకు మహారాజు'లో మనకి 'దబిడి దిబిడి' సాంగ్ ఎంత ఫేమస్ అయ్యాయో, ఇప్పుడు 'అఖండ 2' నుంచి కూడా ఒక సాంగ్ అయితే రాబోతుంది. ఆ సాంగులో మాత్రం బాలకృష్ణ గారి స్టెప్పులు మామూలుగా ఉండవట. ఇంకా ఫిక్స్ అయిపోండి. ఇంకా బాలకృష్ణ గారు, బోయపాటి శ్రీని గారు కాంబినేషన్ అంటే సినిమా ఎలా ఉంటది అయన్నీ ఇంకా మైండ్‌లో నుంచి తీసేయండి. ఇంకా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ భయ్యా. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ డివోషనల్ టచ్ ఇవ్వడం మొదలుపెట్టాడు బోయపాటి 'అఖండ' సినిమాతో. సో, ఇప్పుడు డివోషనల్ సినిమాలకి మన ఇండియా వైజ్‌గా ఎంత క్రేజ్ అనేది మనం ఇంకా చెప్పక్కర్లేదు. నార్త్ వాళ్ళైతే ఒక డివోషన్ కంటెంట్ సినిమా మొత్తం ఎలా ఉన్నా సరే ఒక 20 నిమిషాల పాటు ఒక డివోషనల్ టచ్ ఇస్తే చాలు, ఆ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. సో, ఇన్ని క్వాలిటీస్ ఇప్పుడు డివోషనల్‌గా 3Dలో బాలకృష్ణ గారు, బోయపాటి గారు, శ్రీను ఇద్దరు కాంబినేషన్, దానికి యాడింగ్‌గా తమన్ గారి మ్యూజిక్, ఎంతటి పాజిటివ్ ఉన్న సినిమా. ఈ డిసెంబర్ 5 మాత్రం 'జై బాలయ్య' అనే స్లోగన్స్ తెలుగు రాష్ట్రాలకే కాకుండా ఈ డిసెంబర్ 5 తర్వాత భారతదేశం మొత్తం మారుమోగుతాయేమో అని నాకైతే మాత్రం చాలా గట్టి నమ్మకం భయ్యా. అంటే ఏంటి భయ్యా మరి ఎంత చెప్తున్నా ఈ సినిమా గురించి అంటే, కొన్ని కాంబినేషన్లు అంతే. అసలు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఎవడైనా సరే 300 కోట్లు కలెక్ట్ చేస్తుందని ఎవడైనా ఊహించాడు భయ్యా. అంతే చెప్తున్నా కదా, కొన్ని మ్యాజిక్ అలా జరుగుతూ ఉంటాయి. అదే విధంగా ఈ బోయపాటి శ్రీని గారు, అదే విధంగా బాలకృష్ణ గారి కాంబినేషన్లు కూడా పాన్ ఇండియా లెవెల్లో రికార్డులు పెట్టినా ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ సినిమాకి డివోషనల్ టచ్ ఉంది. అట్ ద సేమ్ టైం బాలకృష్ణ గారు, బోయపాటి శ్రీని వారు ఇద్దరు కాంబినేషన్. మళ్ళీ చెప్తున్నా కదా, తమన్ మ్యూజిక్ ఇంకా ఎలా ఇస్తాడనేది ఎలా అంటే ఇంకా ఫిక్స్ అయిపోతున్నారు. అంటే తమన్ అంటే ఇంకా బాలకృష్ణ గారికి చితగ్గొట్టేస్తాడు, దొమ్ముల అదిరేలా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే బాక్సులు పగిలిపోయేలాగా ఆ రేంజ్లో ఇస్తాడు. డాల్బీలు గీలుబీలు అన్నీ ఇంకెందుకు పనికిరావో ఆ రేంజ్లో మ్యూజిక్ ఇస్తాడు. ఒక పెద్ద స్టాంప్ పడిపోయింది. సో, ఈ ముగ్గురు కాంబినేషన్లో రాబోతున్న ఏదైతే 'అఖండ 2' తాండవం సినిమా ఉందో ఖచ్చితంగా ఇండియా లెవెల్లో బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేస్తారయ్యా. ఇది ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే అన్న చెప్తున్నా కదా, మళ్ళీ కొన్ని కాంబినేషన్స్ ఉన్న క్రేజ్ అది. ఈ కాంబినేషన్ క్రేజ్ ఏంటనేది నిజంగా ఒకసారి ఊహించుకోండి. ఒక 3Dలో బాలకృష్ణ గారు తెర ముందుకు వచ్చి అఘోరాలా గట్టిగా అరిచినా, లేంటే ఒక తొడ కొట్టినా సరే ఆ 3Dలో ఆ కిక్కు చూస్తే ఇంకా మాస్ ఆడియన్స్కి ఎలా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక మైనస్ పాయింట్ కూడా ఉంది భయ్య. ఎందుకంటే 3D అనే సినిమా మనకి చాలా వరకు అంటే మళ్ళీ సినిమాని సెలబ్రేట్ చేసే వాళ్ళకి, మన సినిమాని మన హీరోలు కనిపిస్తే చాలు మొత్తం ఆ తెర మొత్తం పేపర్లతో నింపేసే మనలాంటి వాళ్ళకి ఒక 3D అనేది కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అంటే సినిమాలో సెట్ అవ్వడానికి కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది. సో, అదొక్కటే బ్యాక్డ్రాప్ తప్ప ఇప్పుడు 3D ఫార్మాట్కి ఇక ఈ 3D ఫార్మాట్ అనేది మాస్ రూరల్ ఏరియాల్లో అసలు ఎలా ఉంటుంది ఏంటి అంటే, ఇందాక నేను చెప్పాను కదా, 3Dలో బాలకృష్ణ గారు అరిస్తే అరుపుకే గుండేసేస్తారు చాలామంది. ఇక తొడ కొడితే ఆ తొడ కొట్టిన సౌండ్కే, ఆ రీసౌండ్కే పోతారు. సో, అలాంటి ఇంపాక్ట్ అయితే మాత్రం ఇస్తే మాత్రం 3Dలో ఏవైతే మైనస్లు ఉన్నాయో అవి కూడా దాటి పాన్ ఇండియా లెవెల్లో 'అఖండ 2' అనే సినిమా మాత్రం దుమ్ము దులిపేద్ది.